ఇది అమలకు జరిగిన అన్యాయం, సతీ లోకానికే అవమానం. చెప్పేది వినమ్మా, కిందకి తోగొద్దు. సార్ రండి సార్, రండి సార్. ఈయన ఆవిడ తాలూకు. సరే సరే, నేను చూసుకుంటాను. నేనే సార్ ఫోన్ చేసి రమ్మన్నాను. ఐ యామ్ డాక్టర్ పంచభూతం. వాట్? డాక్టర్ పంచభూతం, ది గ్రేట్ సైకాట్రిస్ట్. సైకియాట్రిస్ట్ అంటే మానసిక వైద్య నిపుణుడు. అంటే మానసికంగా దెబ్బతిన్న వాళ్ళకి వైద్యం చేసేవాడు. పిచ్చి డాక్టర్ అని చెప్పవయ్యా. కరెక్ట్, అదే నేను కొంచెం గౌరవంగా చెప్పాను. అవును, నువ్వెవరు? ఐ యామ్ హిస్ గ్రేట్ జూనియర్. జూనియర్ పిచ్ అని చెప్పు. నువ్వు ఊరుకోవయ్యా. డాక్టర్, ఆవిడ మీ పేషెంటేగా? అవును. ఎలాగో నచ్చపి కాస్త కిందకు తీసుకురండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. దగ్గరికి వెళితే చేపట్టు కరిచేస్తుంది. కావాలంటే ఎక్కడి నుంచి ట్రై చేస్తా. 1 minute. ఏమ్మా, నేనెవరో తెలుసా? ఓ, నువ్వు చాలా రోజులుగా నాకు తెలుసు. ఎవరో చెప్పుకో చూద్దాం. నువ్వు లూస్. ఆమె కిందకి రావాలంటే 2 మార్గాలు. ఏంటి చెప్పండి. ఒకటి ఆమె కిందకి దిగటం, రెండోది అక్కడి నుంచి దూకి. చేతులు ఎత్తేసారండి డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. హాయ్ కైలాష్. డాక్టర్ గారు మీరా? టీవీలో మీ మెంటల్ మెడికల్ ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తుంటారు. సూపర్ గా ఉంటదండి. థ్యాంక్ యూ. అవునండి, నేను చూస్తుంటాను. నాకు చాలా యూస్ఫుల్ గా ఉంది. హలో డాక్టర్. హలో, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఆయన మెంటల్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ డాక్టర్ కైలాష్, సైకియాట్రిస్ట్. కొంచెం దగ్గర రండి, క్లోజ్ గా ఫాలో అవ్వండి. యాక్చువల్లీ వాట్ ఈస్ ద ప్రాబ్లం? మరేం లేదురా కైలాష్. రా అంతరేటి, ఆయన ఎంత పెద్ద డాక్టర్ మీకు తెలుసా? ఏం రాని పిలిస్తే తప్పేంటి? వాడు నాకు జూనియర్. ఇప్పుడంటే కొంచెం పాపులర్ అయ్యాడు. టీవీలో ప్రతిరోజు కనిపిస్తూ 4 డబ్బులు సంపాదించాడు. డాక్టర్, మన గొడవ ఇక్కడ ఎందుకు సార్? ప్లీజ్, ఆమె ప్రాణానికి ప్రమాదం. యాజ్ ఏ డాక్టర్ నేను ట్రై చేయొచ్చు. ఓఎస్ ప్లీజ్. నువ్వు చేయకూడదు, నా కేసు. మీ వల్గదని చెప్పేశారుగా, వెళ్ళండి సార్. ఆవిడ మా పేషెంట్. వెళ్ళండి సార్. సార్, నాకు ఈ ఫైర్ సర్వీస్ క్రేన్ కావాలి. నీకు తెలుగు బాగా వచ్చు కదా? పౌరాణిక నాటకాలు ఆడానండి. ఓకే, చాలు చాలు. వీడు మన కళ్ళ ముందే ఎదిగిపోతున్నాడు రా. పైకి రాకండి, మీరొస్తే నేను ఇంకా పైకి వెళ్ళేదను. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, జాగ్రత్త. సాధ్వి శిరోమణి ప్రతిజ్ఞ చెయ్యవలదు. సతీ సావిత్రి నాటకం గుర్తుందిగా? సావిత్రి నాటకం ఆడానండి, ఎరగేసేస్తాను. పౌరాణిక నాటకాలు ఆడతా అని చెప్పి ఎరగేస్తానంట. పైకి రావలదు, నేను దూకెదను. తొందరపడకు సావిత్రి. ఏమంటిరి? సావిత్రి, సతీ సావిత్రి. సావిత్రి, నేను సావిత్రినని మీరు ఒప్పుకొనుచున్నారా? నేను మాత్రమేనా? అఖిలాంధ్ర ప్రజానీకం యావత్తూ ఒప్పుకున్నది నీవే సావిత్రివని. నీ కథను 2 సార్లు సినిమాలు కూడా తీశారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్లతో. నువ్వెవరు? నేనే యమధర్మరాజుని. అన్యాయంగా నా పతి ప్రాణములను గొంపోయిన యమధర్మరాజువి నీవా? నేనెక్కడ కొంపోతిని? నీ పతి ఇదిగో నీ ఎదురుగానే ఉన్నాడు కదా. ఇతడా? అవును, వీరే. వీడే నీ పతి సత్యవంతుడు. సత్యవంతుడా? సంపూర్ణ రామాయణంలో జాంబవంతుడా ఉన్నాడే. నమ్మో కదా, అందుకే నువ్వు ఇచ్చిన కాలు కడియం చేతికి తగిలించుకొచ్చినాను. ఇప్పుడు ఇడిపించుకొచ్చినాను. నీకేం చెప్పాను? సతీ సావిత్రి నాటకంలోని పాట పాడు. నేనే పాడేదను. పోవుచున్నావా ఔరా యమధర్మరాజా. ఓహో, ఆహా, కరెక్ట్ గా పట్టేశావు. పోవుచున్నాము దీని మీద. పోవుచున్నాము కానీ పైకి కాదు, క్రేన్ డౌన్ కిందకి. పాడరా, ఎంత పాడు. పోవుచున్నాము కిందకి. యమధర్మరాజా, నువ్వు చాలా మంచివాడవు. నువ్వు వర్ధిల్లాలి, నీ ధర్మం వర్ధిల్లాలి, 1000 ఏళ్ళు వర్ధిల్లు. వర్ధిల్లు వర్ధిల్లు వర్ధిల్లుమా. థ్యాంక్ యూ. పబ్లిసిటీ క్రేజ్ చూసారా? డాక్టర్, మీరెలా అంత ధైర్యంగా వెళ్ళారు, కానీ డాక్టర్ పంచభూతం తన వల్ల కాదని వదిలేశారే. డాక్టర్, మీ గురించి ఏదో చెప్తున్నాడు. ఆయన పేషెంట్ గురించి ఆయనకే సరిగ్గా తెలియలేదు. ఏంటంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. ఒక పేషెంట్ ను బాగు చేయాలంటే ఆ సైక్రాటిస్ట్ డాక్టర్ ఆ పేషెంట్ గా మారాలి. దట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ సైక్రాటిస్ట్.